మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము అది 123వ కీర్తన 2వ లేఖనాన్ని మనం చదువుకుందాం. మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ప్రభుల వారు సూటిగా ఈ దినమున మనతో మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఆ దేవుని యొక్క కనికరమును పొందు వరకు అంట మనము ఆయన కొరకు ఎదురు చూడవలసిన అవసరం ఉందంటున్నారు. మరి ఎలాగున ఎదురు చూచువారు ప్రభువైన క్రీస్తును విశ్వసించినటువంటి విశ్వాసులలో ఉన్నారా అనే దాన్ని కూడా మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ దినమున. అవును, ఆయన కరుణ కొరకు, ఆయన కరుణించు వరకు మనము ఆయన కొరకు ఎదురు చూడగలిగిన వారుగా ఉండగలిగినట్లయితే మనం ఎన్నడూ కూడా ఈ లోకంలో తప్పిపోము, జారిపోము. కనుక ఈ దినము నుండి అయినా సరే మనము ప్రభువుల వారు కనికరము కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలని ఉందామనుకున్నట్లయితే అందరము కూడా ఈ దినమున తలలు ఉంచుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, కృపా సత్య సంపూర్ణుడమైన మా తండ్రి, నీకు వందనములు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరి ఈ వాగ్దానమును వీక్షించుతున్నటువంటి జనులందరి పక్షముగా వారి హృదయములలో నీవు ఫలింప చేయమని, ఇదిగోనైనా నీ జనులను మీ పాదముల దగ్గర మీ చేతులకు అప్పగించుకుంటుండగా నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని మీ పాద ధూళిని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్.